నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. మన దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలు మతి పోగొట్టే విధంగా ఉంటాయి. అది ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసేవి మాత్రం అరకొరే. అధికారంలోకి వచ్చేందుకు బూటకపు మాటలు ఎన్నైనా చెప్పాల్సిందే. వినేవాళ్లు ఉన్నంతకాలం వీరి ఆటలు సాగుతూనే ఉంటాయి. అదనంగా తలా 100 ఏళ్లు ఆయుష్ పెంచే హామీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ చేస్తున్న వాగ్దానాలు కూడా అదే విధంగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మర్చిపోయింది. అదే తరహాలో ఇప్పుడు పుదుచ్చేరికి కూడా హోదా హామీ ఇచ్చిందా? దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు? విపక్షాలు ఏమంటున్నాయి అనే విషయాలపై ఇవాల్టి స్పాట్లైట్. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలకే దిక్కుమొక్కు లేదు. మరిప్పుడు పుదుచ్చేరికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలవుతుందా? బీజేపీ ఇచ్చిన హామీని పుదుచ్చేరి వాసులు నమ్మగలరా? బీజేపీ వాలకం చూస్తుంటే ఎన్నికల జిమ్మిక్కులు మరో రేంజ్కు తీసుకుపోనుందా? మన దేశంలో ఎన్నికల హామీలకు అంతుపొంతు ఉండదా? రాజకీయ పార్టీలు ఇలాంటి జిమ్మిక్కులతో ప్రజలను ఇంకెంతకాలం మభ్యపెడతాయి? తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఏపీ బీజేపీకి కేంద్ర బీజేపీ షాక్ ఇచ్చిందా? తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో సొంత పార్టీకే కేంద్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న వాటిలో పాండిచ్చేరి కూడా ఒకటి. దీనికి పూర్తిస్థాయి రాష్ట్రం హోదా లేదు. కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూనే కొంతమేర రాష్ట్ర హోదాను అనుభవిస్తోంది. ఇలాంటి చోట బీజేపీ గనుక అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనేది కీలకమైన అంశం. అలాంటిది ఎన్డీఏ అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ సర్కార్ ఏపీ ప్రయోజనాలను దెబ్బకొట్టింది. ఎంతో కీలకమైన ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. ప్రత్యేక హోదా విషయాన్ని సాక్షాత్తు కేంద్ర మంత్రులు మాట్లాడుతూ హోదా అనేది ముగిసిన అధ్యాయమని, దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చాలాసార్లు చెప్పారు. ఒకవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, దేశంలో ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని చెప్పిన ఇదే కేంద్ర ప్రభుత్వం తాజాగా పుదుచ్చేరికి మాత్రం స్పెషల్ కేటగిరీ ఇస్తామని హామీ ఎలా ఇచ్చిందో అర్థం కావడం లేదంటున్నారు విశ్లేషకులు. అంటే తమకు ఉపయోగం ఉంటే ఒకలాగా, ఉపయోగం ఉండదని అనుకుంటే మరోలాగా మాట్లాడతారని తాజాగా అర్థమైపోయిందంటున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏపీలో బీజేపీ పరిస్థితి ఒకటే అని మోదీకి బాగా అర్థమైపోయిందన్న కామెంట్స్ కూడా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. పాండిచ్చేరిలో బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలుపుకుంటుందో లేదో తర్వాత సంగతి. ముందైతే జనాలను ఆకర్షించేందుకు ప్రత్యేక హోదాను హామీగా ఇచ్చేసింది. అయితే పాండిచ్చేరిలో ఇచ్చిన ప్రత్యేక హోదా ప్రామిస్ ప్రభావం వెంటనే ఏపీలో జరగబోతోన్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై పడింది. ఈ ఉప ఎన్నికలో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కమలం నేతలు చెబుతున్నారు. ఒకవైపు బీజేపీ నేతలు హోదా విషయాన్ని కొట్టిపడేస్తున్న సమయంలోనే పక్కనే ఉన్న పాండిచ్చేరికి ప్రత్యేక హోదా హామీని మేనిఫెస్టోలో పెట్టడం అంటే తిరుపతిలో ఆ ప్రభావం గట్టిగానే పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్నో రకాల హామీలు ఇస్తుందంటున్న పేరు ఇప్పటికే దేశవ్యాప్తంగా సంపాదించింది. ఎంతవరకు ఆ ఎన్నికల నుంచి బయటపడే మార్గాన్నే అన్వేషిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా రాజకీయాలు అల్లుతుంటుంది. అవి అమలు సాధ్యమా కాదా అనేది ఆలోచించదు. ప్రజలను సైతం ఆ స్థాయిలో టెంప్ట్ చేస్తుంటుంది. దట్ ఈజ్ బీజేపీ అనుకునేలా ఆలోచనలో పడేస్తుందంటున్నారు పరిశీలకులు. వేరే రాష్ట్రంలో అమలు కాని హామీని ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో అమలు చేస్తానంటుంది. ఇందుకు మరో ఉదాహరణే పసుపు బోర్డు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర నాయకులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఎన్నో రకాల రిక్వెస్ట్లు కూడా పెట్టారు. అది సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. కానీ మొన్న తమిళనాడులో ప్రచారానికి వెళ్లిన బీజేపీ బడా నేతలు తమిళనాడులో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు పుదుచ్చేరిలో ఏకంగా ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చారు.
తాజాగా బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను చూసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఇందుకు ఇప్పటికే తెర వెనుక రాజకీయాలు పూర్తి చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మొత్తంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చేతుల మీదుగానే అక్కడ పాలన సాగించారు. ఇప్పుడు అక్కడ నేరుగా తమ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు మోదీ, షాలు. పుదుచ్చేరి ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఏకంగా ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చారు. ఇప్పుడు ఆ హామీ వైరల్ అవుతోంది. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని, ఇచ్చేది కూడా లేదని కేంద్రం చెబుతోంది. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మాత్రం పుదుచ్చేరికి ఈ హామీ ఎందుకు ఇచ్చిందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తామని బీజేపీ పెద్దలందరూ వచ్చి నిజామాబాద్లో ప్రచారం చేశారు. ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నారు. దీనిపై రాజకీయ రగడ ఏర్పడుతోంది. కానీ తమిళనాడులో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. దీంతో తెలంగాణలోనూ రాజకీయ రచ్చ అయ్యింది. బీజేపీ అలాంటి హామీలు ఏమీ ఇవ్వలేదని చెప్పేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ తమ హామీల్ని నెరవేర్చేలా సొంత పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు మాత్రం సిద్ధపడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుని ప్రజల్ని మభ్యపెట్టడం ఎలాగో బీజేపీ నేతలు చేసి చూపిస్తున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ప్రత్యేక హోదా అనే పేరు ఏపీ ప్రజలకు సుపరిచితమే. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అంశం పునర్విభజన చట్టం ఆమోదించినప్పటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం అది ముగిసిన అధ్యాయమని పదే పదే చెప్పింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నీతి ఆయోగ్ కారణంగా ఏపీ సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని పార్లమెంటులో ప్రకటించారు. తాజాగా మార్చి 23న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ కూడా అదే మాట అన్నారు. అంతకు ముందు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి 2019 జూన్లో స్పష్టం చేశారు. కేంద్రం ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో పార్లమెంటు లోపల బయట చెబుతూనే వస్తోంది. ఏపీతో పాటు ప్రత్యేక హోదా కావాలని రాజస్థాన్, ఒడిషా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. కానీ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం సాధ్యం కాదని నిర్మలా సీతారామన్ 2 ఏళ్ల క్రితమే పార్లమెంటులో ప్రకటించారు. 2019 జూన్ 24న లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం వైఖరిని ఆమె స్పష్టం చేశారు. పారిశ్రామిక రాయితీలకు ప్రత్యేక హోదాకి సంబంధం లేదన్నారు. జాతీయ అభివృద్ధి మండలి ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా అమల్లోకి వచ్చింది. సరిహద్దు రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో జనసాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే అది అమలయ్యింది. ప్రస్తుతం ప్రత్యేక హోదా పరిశీలనలో లేదు. హోదాతోనే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందనే వాదనలో నిజం లేదు. అనేక రాష్ట్రాల విజ్ఞప్తిని మేం పరిగణలోకి తీసుకోవడం లేదంటూ నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా మార్చి 23న ఏపీలో అధికార వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు కూడా కేంద్రం నుంచి అదే సమాధానం వచ్చింది. ఇక పుదుచ్చేరికి ఇచ్చిన హామీపై ఏపీ నుండి అనేక విమర్శలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. అన్ని విషయాలు మనం తీసుకున్నప్పటికి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేము అనేది అదే ముఖ్యంగా లాస్ట్ టైం కూడా ఎన్నికల్లో అదొక కంటెన్షన్స్ పాయింట్ అయింది. ఇప్పుడు కూడా పాండిచేరికి ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదంటే పాండిచేరికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. ఎవరైనా కానీ రాజ్యాంగం చదువుకున్న వాళ్ళు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలు అంటే కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టంలో నడిపే వాళ్ళు కొంచెం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లానింగ్ కమిషన్ అనేది మనకి వెనకటి నుంచి వచ్చేది. ఎందుకంటే భారతదేశం మొత్తం రిపబ్లిక్ ఆఫ్ యూనియన్ చేసినప్పుడు అసమానత్వాల్ని మనం సమానత్వంగా తీసుకురావాలనే ఉద్దేశంతో స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో కొన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక సందర్భాల్లో ఇవ్వాలి. కాబట్టి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి 30% ప్లానింగ్ కమిషన్కి ఇచ్చి చేయడం జరిగింది. ఆ ధర్మిల కొన్ని స్టడీస్ ద్వారా దానికంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఎక్కువ డెవల్యూషన్ ఫండ్స్ ఇస్తే మంచిదని చెప్పి 32% నుంచి 42% ప్లానింగ్ కమిషన్ మన ఫైనాన్స్ కమిషన్ ద్వారా 32 నుంచి 42కి రికమెండేషన్ వస్తే నీతి ఆయోగ్ వాళ్ళు
ఇది మంచిది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతి రాష్ట్రానికి డెవల్యూషన్ ఫండ్స్ పెంచడం జరిగింది. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్లో ఉండదు, కానీ దాన్ని ఒక రాజకీయ దీని కింద పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మీద దుమ్ము పోస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ ప్రజలందరూ ఓటు వేసే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ 22 ఎంపీలను గెలిపించున్నారు. వాళ్ళు సాధించింది ఏమిటి? ఇంప్లిమెంటేషన్లో ఉన్న ప్రాజెక్టులకు కూడా ఒక్క ఎంపీ కానీ ఎంపీలు కానీ ఈరోజు ఢిల్లీలో గత 2 సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నాను. ఇంతకుముందు నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి కొంత అనుభవం ఉన్నది కాబట్టి నేను కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీతో పాటు వస్తాను అని అంటే ఒక్క ఎంపీ కానీ ఇంతవరకు ఒక ప్రాపర్ రిప్రజెంటేషన్కి వచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి భారత రాజ్యాంగ హక్కు ప్రకారం రావాల్సిన వాటికి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఆ పార్టీకి ప్రజలు ఓటు వేసి మీ ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పి నా మనవి. స్పాట్లైట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. మాట తప్పడం, మడమ తిప్పడం పాలిటిక్స్లో వింతేమీ కాదు. ఆధునిక రాజకీయాల్లో అందుకు ఎవరూ అతీతులు కూడా కారు. మరి హోదా విషయంలో ఇప్పటికే ఏపీకి హ్యాండ్ ఇచ్చిన కమలం పార్టీ పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తుందా? ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికపై హోదా ఎఫెక్ట్ ఏ మేరకు పడనుంది? ప్రత్యేక హోదా ఏపీ రాజకీయాల్లో ఈ పదం చాలా పాపులర్. రాష్ట్రంలో ప్రత్యేక హోదా నినాదం ప్రజల కంటే రాజకీయ పార్టీలకే ఎక్కువ ప్రయోజనం చేకూర్చిందనడంలో సందేహం లేదు. 7 ఏళ్లుగా ప్రత్యేక హోదా నినాదం లేవనెత్తుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. హోదా స్థానంలో ప్యాకేజీ అంటూ ప్రకటించిన కేంద్రం అది ఏ రూపంలో ఇస్తున్నారో స్పష్టం చేయలేదు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమని పదే పదే చెబుతూ వస్తున్న కేంద్రం ఇప్పుడు అదే హామీని తెరపైకి తెచ్చి నేరుగా తమ మేనిఫెస్టోలో పెట్టడంపై ఏపీలోని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఇంతకాలం బీజేపీ చెప్పినవన్నీ అబద్ధాలేనా అని ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించింది. అప్పుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాను 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ ఎన్నికల ముందు ఏపీ వచ్చిన బీజేపీ నేతలు సైతం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీలు కురిపించారు. కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక హోదా హామీ అటకెక్కింది. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ సైతం దీనిపై క్లారిటీ ఇచ్చారు. అసలు ప్రత్యేక హోదా అన్న డిమాండే తప్పు అన్నారు. దీంతో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు బయటకు ప్రత్యేక హోదాపై పోరాడతామని చెబుతున్నా ఇక రాదని ఫిక్స్ అయిపోయాయి. ఆ విషయంలో కేంద్రంతో పోరాడడం కుదరదని ఫిక్స్ అయిపోయాయి. 22 మంది ఎంపీలు నెగ్గిన వైసీపీ అధినేత జగన్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేమని చేతులెత్తేశారు. కలిసిన ప్రతిసారి ప్రత్యేక హోదా ఇవ్వమని అడగడం తప్ప ఒప్పించలేమని చెప్పేశారు. ఇలా ఇక ప్రత్యేక హోదా అంశమే లేదని చెబుతూ వస్తున్న బీజేపీ పెద్దలు ఇప్పుడు ప్రత్యేక హోదా హామీని ఇవ్వడంపై ఏపీలో రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. అయితే దేశంలో ఏ రాష్ట్రానికి కొత్తగా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదని ఒకవైపు చెబుతూనే ఇప్పుడు పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన బీజేపీ ఇప్పుడు పుదుచ్చేరికి ఎలా ఇస్తానని హామీ ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. తిరుపతి సాక్షిగా అప్పట్లో బీజేపీ హామీ ఇచ్చిందని, హామీని నెరవేర్చకుండా తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తుందని శైలజానాథ్ విమర్శించారు. ఇప్పటికైనా ఏపీలో అధికార వైసీపీ స్పెషల్ స్టేటస్ అంశంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఆయన. పార్టీ అయితే నిండా ముంచేసి మేము ముంచేసాం ఇయ్యమని చెప్పే దుర్మార్గమైన పార్టీ అది. ఏదో పాచి లడ్డులో పాచిపోయిన పండ్లు అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకున్నాడో ఆయన చెప్పాలి. ఈ రాష్ట్రానికి రావాల్సిన పైసలు ఇవ్వకుండా అడిగే వాళ్ళు ఎవరు లేరు. జగన్ రెడ్డి పార్టీకి ధైర్యం చాలదు. చంద్రబాబు నాయుడు గారు ఆ పక్క ఈ పక్క జారెట్లేస్తూ ఉంటారు. ఆయన
ఏమీ సాధించకుండా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్యాకేజీని గంగలో కలిపేసి అందుకు మీరంతా పోటీ చేస్తున్నారు అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ప్రకటించాలి, ప్రత్యేక తరగతి హోదా అమలు చేస్తాం, విశాఖపట్నం ఉక్కు అమ్మం, ప్రభుత్వ ఆస్తులను అమ్మని ప్రకటింపజేసినాక మీరు వస్తే బాగుంటుంది. ప్రధాని హోదాలో ఉండి పార్లమెంటులో ఇచ్చిన హామీకే దిక్కులేని చిత్రం మన దేశానికే చెల్లు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెబుతూ ప్రజలే పాలకులు అన్న మాటల్ని తరచూ నొక్కి వక్కాణించే నేతల మాటల్లో తప్పించి చేతల్లో ఎప్పుడూ కనిపించని పరిస్థితి. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా హామీ నేపథ్యంలో బీజేపీని కార్నర్ చేయడానికి టీడీపీతో పాటు కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారు. కానీ మేనిఫెస్టో కాపీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రత్యేక హోదా అంశాన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే హోదా అంశంలో వారు ఇస్తామని చెప్పడం లేదు, సాధ్యం కాదని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం సమయంలోనే పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పెట్టడం వైసీపీకి కూడా ఇబ్బందికరంగా మారింది. దీనిపై ప్రశ్నించలేని దశకు వైసీపీ చేరిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను ఇస్తే కేంద్రం మెడలు వంచైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుని వస్తానని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాస్తంత గట్టిగానే ప్రకటనలు చేశారు. ఆయన భావించినట్టుగానే ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 22 సీట్లు దక్కాయి. వైసీపీకి మెజారిటీ సీట్లు వచ్చాయి కదా, ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేసినట్టేనన్న వాదనలు వినిపించాయి. అయితే సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ ప్రత్యేక హోదాను తాను తీసుకురాలేనన్న మాటను పరోక్షంగా బయటపెట్టేశారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ బలంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడం మినహా కేంద్రం మెడలు వంచి హోదాను సాధించడం కలేనన్న మాటను ఆయన వెల్లడించారు. మొత్తంగా ప్రత్యేక హోదాపై ఆ పార్టీ తన స్టాండ్ను మార్చేసిందని చెప్పాలి. వైసీపీ ఎంపీలు సైతం పార్లమెంట్లో గట్టిగా పోరాడిన దాఖలాలు లేవు. దీంతో తిరుపతి బరిలో ప్రత్యేక హోదా సాధనలో చేతులెత్తేసిన వైసీపీకి గడ్డు పరిస్థితులే ఎదురుకానున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇంకోవైపు గత టీడీపీ ప్రభుత్వంలో ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా అంటూ చంద్రబాబు ప్రశ్నించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. హోదా తేవడంలో టీడీపీ ఫెయిల్ అవ్వడమే కాకుండా హోదా ఆశలపై నీళ్లు చల్లేలా సంజీవినా అంటూ ప్రశ్నించడం అప్పట్లో దుమారం రేపింది. ఈ నేపథ్యంలో తిరుపతిలో హోదా వ్యవహారం కీలక అంశంగా ఉండడంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ అభ్యర్థుల్లో గెలుపెవరిదనేది ఆసక్తిని పెంచుతోంది. ఎప్పటి ప్రత్యేక హోదా మరెప్పటిది దాని బాధ. ఏపీ ప్రజానీకం కూడా పెద్దగా దానిపై స్పందించిన దాఖలాలు లేవు. విద్యార్థి లోకం ఆ ఊసే మర్చిపోయింది. హోదా గురించి పోరాటం చేసే నాథుడే కరువైన దుస్థితి. అది ముగిసిన అధ్యాయమని 1కి 10 సార్లు కాషాయ పార్టీ పెద్దలు చెప్పేశాక దాన్ని ముట్టుకుంటే ఏ పార్టీకైనా కూడా కరెంటు షాకే తగులుతోంది. మరి ఇక ఏపీలో ఒకసారి బీజేపీ, టీడీపీకి, మరోసారి జగన్కి ఎన్నికల ఆయుధంగా పనికి వచ్చిన పవర్నిచ్చిన ప్రత్యేక హోదాను ఇప్పుడు మళ్లీ వాడుకోవాలని ఎవరు చూసినా ఫలితం శూన్యమేనా అన్న చర్చ కూడా ఉంది. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, రాజధాని, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు, ఇలా మొత్తం లిస్టు పేర్కొంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు బీజేపీని నిలదీస్తున్నా అదంతా తూచ్ అని కాషాయ నేతలు చెబుతుండడం గమనించదగ్గ విషయం. 2019 ఎన్నికల్లో కూడా బీజేపీ ఇలానే వ్యవహరించింది. సొంతంగా పోటీ చేసేసి సత్తా చాటుతామని ప్రకటించుకుంది. కానీ ఏం జరిగింది? ఒక ఎమ్మెల్యే సీటు దక్కలేదు. ఎంపీ సీటు సంగతి సరే దారుణంగా తిప్పి కొట్టేశారు ఓటర్లు. ప్రస్తుతం జనసేనతో బీజేపీకి పొత్తు ఉన్నా ఆ జనసేన కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిన స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదన్న వాదనలు ఉన్నాయి. ఇక స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలోనూ ఇంకో విషయంలోనూ బీజేపీ అధిష్టానం నుంచి రాష్ట్రానికి సానుకూల స్పష్టత వస్తే తప్ప ఆయా విషయాల్లో రాష్ట్రానికి కేంద్రం వల్ల మేలు జరిగితే తప్ప ఏపీ నుంచి బీజేపీ ఓట్లను, సీట్లను ఆశించడం దండగమారి వ్యవహారం అంటున్నారు విశ్లేషకులు.
5 ఏళ్ళు సరిపోవు 10 ఏళ్ళు కావాలని పోరాడిన బీజేపీ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా మీకు ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయి, వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి పార్లమెంట్లోని మీకు ప్రత్యేక హోదా ఇవ్వమన్న వాళ్ళు ఈరోజు పాండిచేరికి ఎలా ఇస్తామంటున్నారు? నిజంగా అర్థం కాని పరిస్థితి. పాండిచేరి అనేది ఒక చిన్న రాష్ట్రం, 30 ఎమ్మెల్యే సీట్లు ఉండే రాష్ట్రమేకే ప్రత్యేక హోదా ఇస్తామంటే మరి 5 కోట్ల జనాభా ఉండే ఒక మన రాష్ట్రానికి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేరు? ఇప్పటికీ అప్పుల్లో ఉన్నాం, ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయింది. మాకు ప్రత్యేక హోదా కావాలని మనం మొత్తుకుంటున్నా కూడా బీజేపీ వాళ్ళు మీకు ఇచ్చే ప్రసక్తే లేదని చాలా ఘాటుగా కూడా మాట్లాడారు. మీకు ఎటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వమని కూడా కరాఖండిగా చెప్పారు. మన ఎంపీలు కానీ మన వాళ్ళు అందరూ కూడా ఎన్నోసార్లు లెటర్ పెట్టారు. ఎందుకు ఇవ్వరంటే కూడా మీకు ఇచ్చే పరిస్థితి లేదు, మీతో పాటు మీకు ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయి, అటువంటి పరిస్థితుల్లో మేము ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినా ఆర్థిక లోటు ఏర్పడుతుందని కరాఖండిగా చెప్పినారు. మరి ఇప్పుడు వారికి ఓట్లు అవసరమని చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరికి, రాష్ట్రం కూడా అన్నారు యూనియన్ టెరిటరీకి మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామంటారు. అంటే వారికి అవసరం ఉంటే, వారికి ఓట్లు అవసరమైతే వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తారు. అంతేగాని మాతో ఇక్కడ ఎట్లా బీజేపీ గెలిచలేదు, ఈ రాష్ట్రంలో మేము ఏం చేయలేమనే వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్తున్నారు. అలాగే బీజేపీ వాళ్ళు నిజంగా వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు 300 సీట్లు ఉన్నాయని నిజంగా ప్రతి విషయంలోనూ కూడా చాలా బలుపుతో వ్యవహరిస్తున్నారు. వైజాగ్ స్టీల్ని ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. మరి వైజాగ్ స్టీల్ గురించి వాళ్ళకు ఏం తెలుసని వాళ్ళు ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు? వైజాగ్ స్టీల్ ఎంతోమంది ప్రాణత్యాగాలతో వచ్చిన ఒక ఉక్కు ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్ ఒక హక్కు అది. అలాంటి దాన్ని వాళ్ళు మేము ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేసేదే, మేము వెనక్కి తిరిగి చూడము అని కరాఖండిగా చేస్తారు. నిర్మలా సీతారామన్ గారు మన ఆంధ్రప్రదేశ్ ఆడపడుచు, మన ఆంధ్రప్రదేశ్ కోడలు, ఆమె కూడా మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆలోచించకుండా కేవలం వాళ్ళ యొక్క ఓట్ల కోసము కేంద్రంలో వాళ్ళు నిలకడగా ఉండడం కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మరి 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి తన అబద్ధాలు చెప్పడంలో మరో అడుగు ముందుకేసి పుదుచ్చేరికి సంబంధించి మరి ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అక్కడ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ పుదుచ్చేరికి మేము ప్రత్యేక హోదా అనేది ఒకటి మళ్ళీ కల్పిస్తాం ఇక్కడ పుదుచ్చేరికి అని చెప్పడము, ఇది ఖచ్చితంగా పుదుచ్చేరి ప్రజలనే కాదు దేశ ప్రజలందరినీ కూడా ఖచ్చితంగా వంచడమే అని ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం. ఎందుకంటే గతంలో ప్రత్యేక హోదా ఆల్రెడీ ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్కు. మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు రాజ్యసభలో ప్రకటన కూడా చేసేశారు, ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు నేను ప్రత్యేక హోదా ఇచ్చేస్తున్నాను అని. ఇచ్చేశారు కూడా, ఇంకా దాన్ని అమలు చేయాల్సింది అంతే. ఖచ్చితంగా కాంగ్రెస్ తర్వాత అధికారంలోకి వచ్చి ఉండినట్లయితే మేము అమలు చేసి ఉండేవాళ్ళం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేవాళ్ళం. ఈ పాటికి ముబ్బడిగా పరిశ్రమలు వచ్చి ఉండేటివి, ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా శాతం తగ్గిపోయేది, అవన్నీ జరిగిపోయేవి. కానీ దురదృష్టవశాత్తు బీజేపీ అధికారంలోకి రావడం, ఆ రోజు మేము ఏదైతే మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు అని చెప్పినప్పుడు కాదు 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిందే అని బీజేపీ వాళ్ళు చెప్పడము. మరి వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు, ఆ రోజు చెప్పారు ఆయన కూడా 10 సంవత్సరాలు ఇచ్చి తీరాల్సిందే అని. మరి అప్పుడు ప్రధాని అభ్యర్థి మన్మోహన్ సింగ్ గారు తిరుపతిలో కూడా లేదు ఖచ్చితంగా మేము వస్తే 10 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని ఆ రోజు చెప్పారు. మరి వాళ్ళే వచ్చారు అధికారంలోకి. 5 సంవత్సరాలు ఆవిరైపోయింది. 5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా విషయాన్ని అటకెక్కించారు. కేవలం 14వ ఆర్థిక సంఘం మీద నెపం నెట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేశారు బీజేపీ వాళ్ళు. మళ్ళీ ఆ తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోతుంది, ఇప్పటికీ ఇవ్వలేదు ప్రత్యేక హోదా. ఏమంటారంటే 14వ ఆర్థిక సంఘం ఇవ్వద్దని చెప్పింది, లేదు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు చట్టంలో పెట్టలేదంటారు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలు ఏ ఒక్కటి చట్టం చేసి రాలేదే, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వబడ్డాయే. మీరెందుకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇప్పటికి ఇవ్వలేదు అని ఈరోజు బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం. మరి ఎందుకు మిగతా రాష్ట్రాలను మోసం చేస్తున్నారు? కేవలం మీ ఎలక్షన్ల స్టంటా ఇది? ఎలక్షన్లు వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు వాగ్దానాలు చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్లు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారా? తప్పు ఇది. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా సరిగా లేదు ఈరోజు. మాకు రాజధాని కూడా ఏది రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చిన అతను మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఎందుకు రాజధానిని సరిగా ఒక రాజధాని అనేది లేకుండా చేశాడు? ప్రత్యేక హోదా మరి కేంద్రము ఇవ్వకుంటే మెడల్ వచ్చి తీసుకొస్తా, నాకు 20 పైచీలకి ఎంపీలు ఇవ్వమని ఆ రోజు చెప్పాడు. ఇచ్చారు రాష్ట్ర ప్రజలు 20 పైచీలకి 22 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళకు. తిరుపతిలో కూడా మళ్ళీ ఇప్పుడు అక్కడ బై ఎలక్షన్ జరిగితే అక్కడ కూడా మళ్ళీ పోటీలో నిలబడ్డారు. మరి ఏం సమాధానం చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రజలకు ఆయన కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. మెడల్ వంచుతానన్నవే వంచి తీసుకొస్తావా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి లేదా? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి ఇవ్వద్దనింది అని చెప్పారు.
ఇప్పుడు ఏ విధంగా పుదుచ్చేరికి ఇస్తున్నారు వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగాలి, ఖచ్చితంగా అడగాలి, నిలదీయాలి, వాళ్ళ మెడలు వంచాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా సాధించాలి ఖచ్చితంగా. లేదంటే మీరు మీ ఎంపీలు అందరూ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, తిరుపతి ఎన్నికల్లో మీరు ఇంకా బై ఎలక్షన్లో పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు సాధించలేనప్పుడు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకోవాలి ప్రజలు తిరుపతి బై ఎలక్షన్లో చెప్పండి. ఏది ఏమైనా పుదుచ్చేరికి ప్రత్యేక హోదా హామీ విన్నంతనే తెలుగు ప్రాంతాల వారికి ఒళ్ళు మండిపోతుంది. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని చెప్పే బీజేపీ నేతలు పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. హోదా పేరుతో ఇప్పటికే ఏపీకి హ్యాండ్ ఇచ్చిన బీజేపీ తాజాగా పుదుచ్చేరి విషయంలో అలానే హ్యాండ్ ఇస్తారా అనేది మాత్రం కాలమే తేల్చాల్సి ఉంది. ఇది ఇవాల్టి స్పాట్లైట్.